ఓకే సార్, ఇవాళ చూస్తే ఎఫ్ఐఐస్ 3,400 కోట్ల సెల్లింగ్, డిఐఐస్ 1,720 కోట్ల సెల్లింగ్. రేర్ అకేషన్ రెండు సెల్ చేయడం అన్నది ఈ మధ్య కాలంలో. అవునండి, మామూలుగా ఎలా ఉంటుందంటే ఒక రోజు ఎఫ్ఐఎస్ సెల్ చేస్తుంటే డిఐఎస్ బై చేస్తూ ఉంటారు. ఇది జనరల్ గా జరుగుతూ ఉంటుంది. బట్ ఇటువంటి టైంలో కొన్ని సందర్భాలు అంటే ఇద్దరు నెట్ సెల్లర్స్ అంటే ఇంకా ఓవరాల్ గా వాళ్ళకి పిక్చర్ ఏంటి అంటే సరే ఇవన్నీ ఆల్రెడీ బయటకు వచ్చేసే న్యూస్ అన్ని బయటకు వచ్చే కానీ ఎంత కొంత ఉన్నదానికి ఎగ్జిట్ అయిపోదాం అనే ఉద్దేశంతో చేస్తుంటారండి. సో ఇటువంటిది సాధారణంగా జరగదు. అంటే ఎఫ్ఐఎస్ తర్వాత డొమెస్టిక్ ఫండ్స్ ఇద్దరు ఒకేసారి అమ్మడం అనేది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుందండి. ఓకే ఓకే సార్, అంటే ఇప్పుడు ఇది టెంపరరీ ఎఫెక్ట్ ఏనా భారతదేశం మీద, భారతదేశ స్టాక్ మార్కెట్ మీద? అంటే ఇండియన్ ఎకానమీకి నాకు తెలిసి ఇది పెద్ద దెబ్బ ఏం కాదు, టెంపరీ ఎఫెక్ట్ ఏనండి. అంటే స్టాక్ మార్కెట్లు పట్టడం పెరగడం పక్కన పెట్టండి, ఓవరాల్ ఎకానమీ పరంగా చూసుకుంటే ఇది పెద్ద ఏమి భారీ చేంజ్ ఎకానమీలో తీసుకొచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే మన ఎక్స్పోర్ట్స్ గమనిస్తే ఓవరాల్ గా 20% యుఎస్ కి ఉంది అండి మన ఎక్స్పోర్ట్స్. అంటే 80% వేరే దేశాలతో మనం వ్యాపారాలు చేస్తున్నాం. ఆ 20% లో ఇప్పటికిప్పుడు 20% ఒకసారి జీరో అయిపోతుంది. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే టారిఫ్స్ పెంచితే ఏమవుతుందంటే అక్కడ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఒక స్టెప్ ఆగుతారు. ఎందుకు మనం ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే మనకి కాస్ట్ పెరిగిపోతుంది కదా, మన లోకల్ గానే కొందామనే ఉద్దేశంతో వాళ్ళు లోకల్ గానే కొనడానికి ట్రై చేస్తారు. ఇది ఓవరాల్ గా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఈవెన్ టారిఫ్ పెంచినా కూడా ఇప్పుడు మన స్టీల్ ఎక్స్పోర్ట్ మన ఇండియా నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటే వాళ్ళకి ఇంకా రేటు తగ్గుతుందండి. సో మన ఇండియాకి అయితే పెద్ద ప్రాబ్లం అయితే లేదు. రాను రోజుల్లో మళ్ళీ ఇవి సర్దుకునే అవకాశాలు ఉన్నాయి. ఇండియన్ ఎకానమీకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఫార్మాకి కూడా పెద్దగా ప్రాబ్లం ఉంటుంది అనుకోని, ఎందుకంటే వాళ్ళు అక్కడ కంపెనీస్ కూడా పెద్ద ఎక్కువ కాలం సస్టైన్ కాలేవండి. లోకల్ గా ప్రొడక్ట్ తయారు చేసుకొని లోకల్ గా అమ్మాలంటే వాడి కాస్ట్ అనేది బాగా పెరిగిపోతుంది. కాస్ట్ బాగా పెరిగిపోతే ఏమవుతుంది, వాళ్ళు రేట్లు పెంచుతారు. రేట్లు పెంచితే ఏమవుతుంది, మళ్ళీ పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది. కస్టమర్ కన్స్యూమర్ స్పెండింగ్ చేసే తగ్గింది. అమెరికా ప్రజలే ఎక్కువ రేటుకు కొనాల్సి వస్తుంది మెడిసిన్స్. అవును, దానివల్ల అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఎక్కువ రేటు కొనాల్సి వస్తుంది. ఇన్ఫ్లేషన్ పెరగడం కాదండి, ఏమవుతుందంటే పర్చేసింగ్ పవర్. అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా వస్తువు పెరిగితే, ఇప్పుడు కారు కొనాలనుకుంటున్నారు మీరు, కారు ఒకసారి ఒక 20 లక్షల నుంచి 25 లక్షలు పెరిగింది అనుకోండి, మీరు ఏం చేస్తారు, కొనడం ఆపేస్తారు, పోస్ట్ పోన్ చేసుకుంటారు కదా. సో అక్కడ కూడా ఏమవుతుందంటే ఈ విధంగా పెరిగిపోయాయి, ఒక్కసారి రేట్లు పెరిగాయి అనుకోండి, 10 వస్తువులు కొనే బదులు 5 వస్తువులు కొనుక్కుంటారు, 6 వస్తువులు కొనుక్కుంటారు, ఆగిపోతుంది. అమెరికా పర్చేసింగ్ చేయడం ఆగిపోతుంది అనమాట. అది మళ్ళీ అమెరికాకే ఎకానమీకి దెబ్బ, అమెరికా గవర్నమెంట్ కి మళ్ళీ ఇన్కమ్ తగ్గిపోతుంది. సో ఇవన్నీ ఉంటాయండి, ఒకదానికి సంబంధాలు ఈ విధంగా ఉంటాయి. కాబట్టి ఏంటంటే సో ఈ నిర్ణయాలు ఎంతవరకు సమంజసము ఏంటి అనేది మనం ఇక్కడ ఉండి ఆలోచించడం కన్నా వాళ్ళు ఏంటంటే వాళ్ళ దేశాన్ని ఫర్దర్ గా స్ట్రెంథన్ చేసిన కోసం వాళ్ళు చేశారు. బట్ అవి స్ట్రెంత్ వాళ్ళ ఎకానమీ స్ట్రెంత్ అవుతుందా లేకపోతే ఫర్దర్ గా వీక్ అవుతుందా అని నన్ను అడిగితే మాత్రం నేను కూడా పెద్దగా యుఎస్ ఎకానమీ బాగా దీనివల్ల ఈ నిర్ణయాల వల్ల సూపర్ స్ట్రాంగ్ అవుతుంది అయితే నేను అనుకోనండి. మన ఎకానమీ మీరు అన్నారు ప్రభావం పడదన్నారు, బట్ ఐటీ ఫార్మా మెయిన్ కంట్రిబ్యూటర్స్ కదా మన జీడిపికి సంబంధించి కూడా. అవునవును, ఇప్పుడు ఐటీని చేస్తే కాకపోతే ఏంటంటే కొంచెం మార్జిన్స్ తగ్గుతాయండి, కంపెనీస్ కి మార్జిన్స్ తగ్గుతాయి. అంతకు మించి పెద్దగా భారీగా ఎబిట్ మార్జిన్స్ అంటామా అవి కొంచెం తగ్గుతాయి. అంతేగాని భారీగా రెవెన్యూస్ ఒక్కసారి కుంగిపోయి లేకపోతే కంపెనీస్ దివాళా తీసిపోయి అటువంటిది అయితే ఉండదండి. అది 26% టారిఫ్స్ అంటే అమెరికన్ ఎక్స్పోర్ట్ చేసే మన కంపెనీస్ అన్ని కూడా ఆ మేరకు 26% వాళ్ళకి లాస్ అన్నట్టే కదా, 26% మార్జిన్స్ తగ్గుతాయి అన్నట్టే కదా. అంటే ఒకటండి కరెక్ట్, కానీ మార్జిన్స్ 26% అంటే వాల్యూమ్ ఇప్పుడు ఒకటండి. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఉన్నాయండి టారిఫ్స్, ఇంతకు ముందు కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క సెక్టర్ ఇప్పుడు మీరు చెప్పి 26% దేనికంటే అన్నిటికీ ఒకటిగా కాదండి ఇది. అంటే ఓవరాల్ గా 26% వేశారు కదా ఆయన. అదేనండి, ఒక్కొక్క సెక్టర్ కి ఒక విధంగా ఉంటుంది. బట్ నేను అనుకోవడం ఏంటంటే అంత మన ఇండియా మీద ఏంటంటే అంత ప్రభావం అయితే ఉండదు. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే ఫ్యూచర్ లో మీరు చూడండి మళ్ళీ
ఇప్పుడు ఈ ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో వీటి మీద మళ్ళీ ఒక స్టెప్ వెనక్కి వెళ్లే అవకాశాలు కూడా ఉంటాయండి. యుఎస్ గవర్నమెంట్ మళ్ళీ వెనక్కి వెళ్ళొచ్చు. మరి ముఖ్యంగా మన ఇండియన్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం యుఎస్ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఇది పెద్ద బిజినెస్ అండి. హబ్ ఇండియా అనేది ఒక పెద్ద బిజినెస్ హబ్ అన్నమాట. పెద్ద ఎకానమీ మనది. ఎకానమీ మనకి ఎక్స్పాండ్ అవుతున్న టైంలో వాళ్ళు ఈ విధంగా నిర్ణయాలు తీసుకుంటే ఇక్కడ బిజినెస్ వాళ్ళకి పోతుంది. అది నేను చెప్పదలుచుకుంటుంది. కాబట్టి ఇండియా మీద మళ్ళీ రేపు పొద్దున కన్సర్న్ చూపించచ్చు. మళ్ళీ యుఎస్ కొంచెం మనకి టారిఫ్స్ తగ్గించే అవకాశాలు కూడా మనం కొట్టిపారేయాలి. చైనా లాగా మనం కూడా రిటాలియేషన్ టారిఫ్స్ వేస్తే లాభం ఉంటుందా? ట్రేడ్ లాభం అంటే ఇంకేం లేదండి. ఇప్పుడు ఒక మాట అనుకుంటే ఇప్పుడు ఇద్దరిలో ఒకరు ఒక మాట ఇప్పుడు అన్నారనుకోండి, అంటే గొడవ ఎలా జరుగుతుంది? ఎవరో ఒకరు సర్దుమణిగితే గొడవ ఆగిపోతుంది. సో అట్లా కాకుండా ఇప్పుడు వీళ్ళు పెంచారని వీళ్ళు పెంచారని పెంచుకుంటూ పోయాం. మనం కూడా అదే పని చేస్తే ఏమవుతుంది? మనం మనకి అంటే యుఎస్ వాళ్ళకి మనం వ్యతిరేకులు అయిపోతాం. సో అది మంచి పరిణామం అయితే కాదు. అందరూ కలుసుకొని వ్యాపారం అనేది ఏంటి అంటే అందరూ కలుసుకొని ముందుకు వెళ్ళాలి. ఎవరి తెలివిని అంటే మన ఇండియన్ తెలివిని వాళ్ళు ఉపయోగించుకోవాలి, వాళ్ళ తెలివిని మనం ఉపయోగించుకోవాలి, వాళ్ళ అవసరాలు మనం తీర్చాలి, మన అవసరాలు వాళ్ళు తీర్చాలి, వాళ్ళ టెక్నాలజీ మనకి ఇవ్వాలి, మన సర్వీసెస్ వాళ్ళు తీసుకోవాలి. ఈ విధంగా ఉండాలండి. సో మనం ఆ విధంగా పెంచితే మళ్ళీ అగైన్ బ్యాక్ టు చైనా లాగా మనం కూడా అయిపోతాం. కాబట్టి ఆ విధంగా ఇండియన్ గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకోకపోవచ్చు. నాకు తెలిసి ఇంకా మన ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అమెరికాని కొంచెం ఒక మెట్టు దిగి మనకి కొంచెం సపోర్ట్ చేసే అవకాశం అంటే టారిఫ్స్ పరంగా మన ఇండియాకి తగ్గించే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే ఇక్కడ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ చాలా తక్కువగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మందు తయారు చేయాలి అంటే చాలా తక్కువ అన్నమాట, తక్కువకి తయారవుతుంది. అది వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుని అక్కడ కంపెనీస్ వాళ్ళు బ్రాండ్ వేసుకుని వాళ్ళు సెల్ చేసుకుంటే వాళ్ళకి లాభాలు ఉంటాయి. ప్లస్ వాళ్ళకి కొనేవాడికి కూడా పెద్దగా అంటే మందుని కొనే కన్జ్యూమర్ కి కూడా కస్టమర్ కూడా పెద్దగా అంటే చేతి నుంచి ఎక్కువ డబ్బులు పడవు. సో అది అందరికి అదే మందు ఫార్మా కంపెనీస్ అక్కడ తయారు చేయాలంటే కాస్ట్ చాలా ఎక్కువ బికాస్ ఆఫ్ లేబర్ గానీ ఇతర ఏదైనా సరే ఏ విషయాలు బాగుంటుందంటే మీకు 20 times 30 times ఉంటాయండి ఎక్కువ. అంటే ఒక 10 రూపాయలు టాబ్లెట్ తయారు చేస్తే అదే టాబ్లెట్ యూఎస్ లో తయారు చేయాలి అంటే మీకు 200 రూపాయలు 250 రూపాయలు ఈ విధంగా అవుతుందండి. చెప్తున్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంత రేటు ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ తయారు చేసిన వాళ్ళు రేట్ ఎక్కువ పెట్టి అమ్ముతారు. అంటే మన దగ్గర వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలకి ఒక షీట్ కొన్నారనుకోండి, దాన్ని వాళ్ళు 150 రూపాయలు పెట్టి అమ్ముకుంటారు అక్కడ ఫార్మా కంపెనీస్ వాళ్ళ బ్రాండ్ వేసుకొని. సో ఈ మధ్యలో ఈ 150 రూపాయల ట్యాక్స్ గవర్నమెంట్ కి వెళ్తుంది, అన్ని కలుపుకొని 150 రూపాయలు అమ్ముకుంటారు. అదే వాళ్ళు అక్కడ తయారు చేయాలంటే వాళ్ళ కాస్టే 150 రూపాయలు పడుతుందండి. సో కాబట్టి అది కష్టం అవుతుంది వాళ్ళకి. వాళ్ళు మళ్ళీ దాన్ని 250కో 220కో అమ్ముకోవాలి. ఇది జరుగుతుందండి ఇప్పుడు జరగబోయేది యుఎస్ లో ఇది.